పేరు పేరున శుభాభివందనాలు. అలాగే వేదికపై ఉన్న నా తోటి ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమాభివందనాలు. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 42% రిజర్వేషన్ బిల్ ఏదైతుందో దీనిని అమలును వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తే మిత్రులారా, ఈ నెల 18న తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది, చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీనికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ఇదివరకే కృతజ్ఞతలు తెలియజేశాం. అలాగే 18న అసెంబ్లీ తీర్మానం పెట్టిన తర్వాత మేము 19న ఢిల్లీలో తెలంగాణ భవన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి 42% రిజర్వేషన్ బిల్లుకు భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు రాకుండా, ఇబ్బందులు రాకుండా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి రాజ్యాంగంలో షెడ్యూల్ 9లో పొందుపరచాలన్న విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి అదే సందర్భంలో మేము తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమంటున్నామంటే, చట్టాన్ని మీరు ఏదైతే అసెంబ్లీలో చట్టం చేశారో ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యత కూడా వెంటనే మొదలుపెట్టండి. స్థానిక సంస్థల రిజర్వేషన్లో ఏదైతే 42% రిజర్వేషన్లు ఉన్నాయో దీన్ని స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వపు ప్రక్రియలో, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. దీనికి కేంద్ర ప్రభుత్వమో లేదంటే రాజ్యాంగంలోనూ పొందుపరచాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. అలాగే మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లే కాకుండా ప్రభుత్వ కాంట్రాక్ట్లలో, ప్రభుత్వ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లలో కూడా నామినేటెడ్ పోస్టులలో కూడా 42% రిజర్వేషన్లు బీసీలు మీరు ఎంత ఉంటే మీకంత వాటా ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి రాష్ట్రంలో కులగణన జరిగిపోయింది, దానికి సంబంధించిన బిల్లు వచ్చింది. మరి ఆ బిల్లులో ప్రస్తుతానికి మీ పరిధిలో ఉన్నవి స్థానిక సంస్థల రిజర్వేషన్లు, అలాగే నామినేటెడ్ పోస్టులు, ప్రభుత్వ కాంట్రాక్ట్లలో తక్షణమే 42% రిజర్వేషన్ని మీరు వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మనకు 42% రిజర్వేషన్ బిల్లుకు న్యాయపరమైన ప్రక్రియలు, రేపొద్దున న్యాయపరమైన సవాళ్ళు, ఏ విధమైన భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు రాకుండా దీన్ని న్యాయపరమైన పరిరక్షణ కోసము రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పొందుపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంట కూడా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి మనం రాజ్యాంగంలో పొందుపరిచే అవసరం ఉంది. దీనికి బీసీ సంఘాలు మేమంతా మీ వెంట నడుస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మీరు వాగ్దానం ఇచ్చారు కామారెడ్డి డిక్లరేషన్లో, మీ వాగ్దానాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు నమ్మిర్రు. ఆ నమ్మి మీ పార్టీకి ఓటేసిరు. ఓటేస్తేనే మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు. మరి అమలు చేసే బాధ్యత, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా 42% రిజర్వేషన్లు ఇచ్చే బాధ్యత మీ పైన ఉంది. దాన్ని అమలు చేసే బాధ్యత మీ పైన ఉంది. దానికి సంబంధించిన మద్దతు ఉద్యమించే బాధ్యత బీసీ సంఘాలుగా మా పైన ఉంది. మరి మీరు మీ చేతిలో ఉన్నవి, మీ వైపు ఉన్నవి మీరు అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి చేసే ఉద్దేశంలో ఉన్నాం. మేమంతా కూడా మీ వెంట నడుస్తాం. మీరందరూ కూడా ఆర్ కృష్ణ గారు 19వ తేదీన ఢిల్లీలో స్పష్టంగా చెప్పారు, రేవంత్ రెడ్డి గారు మీరు అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీ రండి, మేమందరం కూడా మీ వెంట ఉన్నాం, బీజేపీ ప్రభుత్వం కూడా ఏమి వెనక్కిపోదు. ఈ విషయంలో కిషన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా ఈ బిల్లుకు మద్దతు చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో కూడా బీజేపీ ఈ బిల్లుకు మద్దతు చెప్పింది. కాబట్టి జాతీయ పార్టీకి రాష్ట్రంలో ఒక విధానం, జాతీయపరమైన ఒక విధానం అంటూ ఉండదు. కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అన్ని రకాలుగా ఒప్పిద్దాం. మీరు గడిచిన చరిత్ర చూస్తే 1994లో తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వం అక్కడ 69% స్థానిక సంస్థల రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 69% రిజర్వేషన్ బిల్లును పాస్ చేసింది. పాస్ చేసిన వెంటనే అక్కడి కోర్టు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు న్యాయపరమైన సవాళ్ళు వస్తే అక్కడ ముఖ్యమంత్రి జయలలిత గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారితో చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి షెడ్యూల్ 9లో చర్చలు జరిగింది. ప్రతి బిల్లు కూడా దాని సంపూర్ణమైన న్యాయం దక్కాలంటే, దాని ఫలాలు దక్కాలంటే దానికి కొన్ని ప్రాసెస్లు ఉంటాయి.
న్యాయపరమైన ప్రక్రియలు ఉంటాయి. ఈ ప్రక్రియలన్నింటినీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత, దాన్ని మీరు రూపొందించాల్సిన బాధ్యత, ముందుండాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మీరు రాజకీయపరమైన బీసీలకు ఇబ్బంది కలిగించే రాజకీయపరమైన అజెండాలతోటి, మీ రాజకీయ బ్లేమ్ గేమ్ తోటి ఒక పార్టీ మీద ఇంకో పార్టీ మీద చూసి ఇలాంటి పనులన్నీ కూడా మానుకొని మీరు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దీన్ని వెంటనే మీ పరిధిలో ఉన్న వాటిని మీరు అమలు చేయండి. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి షెడ్యూల్లో పొందుపరిచే కార్యక్రమాన్ని కూడా మనం ముందు తీసుకెళ్దామని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చూస్తే మిత్రులారా, కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ దాదాపుగా 5,000 నుంచి 6,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. మనం మొన్న బడ్జెట్ చూస్తే బీసీలకు మొత్తం అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించి సంక్షేమ పథకాలకు అన్ని రకాల పద్ధతుల రూపంలో కేటాయించింది 11,000 కోట్లు మాత్రమే. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం 2024లో జూలైలో ఒక మాట చెప్పారు, క్లియర్గా మేము ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నింటినీ కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద చేస్తామని చెప్పి దాదాపుగా సంవత్సరం కావస్తుంది. ఆల్రెడీ పరీక్షల సమయం వచ్చింది, పరీక్షలు నడుస్తున్నాయి. పరీక్షలు అయిపోయిన తర్వాత కాలేజీలు సర్టిఫికేట్లు ఇచ్చే దగ్గర విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు సకాలంలో సర్టిఫికేట్లు రాకపోతే వాళ్ళు పై చదువులకు వెళ్ళడం కానీ ఉద్యోగ అవకాశాలకు వెళ్ళడం కానీ వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చెప్పిన విధంగా వన్ టైం సెటిల్మెంట్లో ఈ ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం బకాయిలను కూడా వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వాళ్ళ నిధులు సమీకరణ కోసం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని అమ్మి నిధులు సేకరించాలని చెప్పేసి మొదలుపెట్టింది. మరి ఇదే ముఖ్యమంత్రి గడిచిన ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా రాష్ట్రం సంబంధించిన ఆస్తులు ఎవరైనా అమ్ముతారా? ప్రజల ఆస్తులను అమ్మి ఎవరైనా పరిపాలన చేస్తారా? ఉత్పత్తిని పెంచి మీరు ఆదాయాన్ని పెంచి ప్రభుత్వాన్ని నడిపేయాలి, కానీ ప్రభుత్వం ఆస్తులు అమ్మి ప్రజల ఆస్తులు అమ్మి ప్రభుత్వాన్ని నడిపించడం ఏందని ప్రశ్నించారు. మరి అలాంటి మీరు ఈరోజు ప్రభుత్వంలో ఉండి మరి దీన్ని ఏ రకంగా ఎందుకు మీరు ప్రజల ఆస్తులు అమ్మడానికి ట్రై చేస్తున్నారు? అక్కడ 400 ఎకరాల భూమి పర్యావరణకు సంబంధించి పీకాక్ లేక్ అయితేనేమి మిగతా రాక్ లేక్స్ కానీ ఇవి పర్యావరణకు సంబంధించిన పరిరక్షణలో ఉన్న భూభాగం అది. మరి అలాంటి విలువైన భూమిని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మీరు ప్రభుత్వం పైన ఉంది. మరి అలాంటి భూమిని మీరు అమ్మి ఈ రకంగా భవిష్యత్ తరాలకు అన్యాయం చేసే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. మీరు ఆల్రెడీ ఈ 15 నెలల్లో నెలకి 10,000 కోట్ల చొప్పున ఇప్పటికి 1,50,000 కోట్లు చేసిరు. ఈ రాష్ట్రంలో ఉన్న 1,15,00,000 కుటుంబాల పేరు మీద ఒక్కొక్క కుటుంబం పేరు మీద ఇప్పటికే 1,50,000 రూపాయలు అప్పు చేసి పెట్టారు. మరి మీరు ఈ అప్పులతో పాటు ప్రజల ఆస్తులు కూడా అమ్ముతామంటే భవిష్యత్తులో ఎక్కడికి పోవాలి వీళ్ళంతా? మీరు ఉత్పత్తిని పెంచి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి ప్రజాపాలన చేయాలి, కానీ ఈ అప్పులు తీసుకొచ్చి ప్రజల ఆస్తులు అమ్మి చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేసినా ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం పైన 1,50,000 రూపాయల అప్పు మోపారు. ఈ అప్పు మోపడమే కాదు, బీసీలకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేయడానికి నిధులు కేటాయించలేదు మొన్న బడ్జెట్లో. మిమ్మల్ని మళ్ళీ ఈ వేదిక ద్వారా ఒకటే చెప్తున్నాం, మీరు మళ్ళీ ఈ పద్ధతుల్ని బీసీ సంక్షేమానికి సంబంధించిన పద్ధతుల్ని పునఃసమీక్షించండి. బడ్జెట్లో వాళ్ళకి కావాల్సిన కేటాయింపులు చేయండి. హాస్టల్కి సంబంధించిన అద్దె భవనాలకు సంబంధించిన బకాయిలవి చాలా బకాయిలు పేరుకుపోయి మొన్న ఈ మధ్య పరీక్షలకు ముందు చాలా హాస్టళ్ళు విద్యార్థులను బయటికి పంపించే పరిస్థితి వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితి రాకుండా ఇవన్నిటి కూడా దీనికి సంబంధించినవన్నీ కూడా బీసీలకు సంబంధించిన సమస్యల్ని ఇమ్మీడియట్గా తక్షణం మీరు వీటిని పరిష్కరించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను.